హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, ఐ విష్ ఎవ్రీవన్ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద మెయిన్ టాపిక్. సో ముందుగా ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని తర్వాత రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే, ఇఫ్ యూ కెన్ సీ ఈ రోజు మార్కెట్ లో కూడా మనకి ఫ్లాట్ ఓపెనింగ్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ దట్ ఈ రోజు మార్కెట్ లో స్ట్రాంగ్ మొమెంటం అయితే మనం విట్నెస్ చేయలేదు. కంప్లీట్ మార్కెట్ ఒకటే రీజన్ లో కన్సాలిడేషన్ లో ఉంది. ఇట్స్ ఆల్మోస్ట్ లెస్ దాన్ 100 పాయింట్స్ రీజియన్. సో సమ్వే క్లోజ్ టు 26,100 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుని 26,200 ఈ 100 పాయింట్స్ రీజన్ లోనే మనకి కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయింది. బట్ దిస్ ఇస్ వెరీ కామన్ అండి. అండ్ ఈ టైప్ ఆఫ్ మొమెంటం అనేది హెల్దీ అండి. ఎందుకంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో మనం ఒక స్ట్రాంగ్ బుల్ మార్కెట్ విట్నెస్ చేస్తాం. సో బ్యాక్ టు బ్యాక్ మార్కెట్ లో అంత స్ట్రాంగ్ మొమెంటం ఎప్పుడూ రాదండి. సో ఎప్పుడైనా సరే ఒక స్ట్రాంగ్ మొమెంటం వచ్చినప్పుడు ఐదర్ మార్కెట్ లో ఒక ప్రాఫిట్ బుకింగ్ ఆర్ ఒక పుల్ బ్యాక్ రావాలి, ఆర్ ఒక కన్సాలిడేషన్ రావాలి. సో దాన్ని మనం హెల్దీ సైన్ కింద కన్సిడర్ చేస్తాం, రైట్? సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ కనుక ఇలా కన్సాలిడేషన్ రాకుండా బ్యాక్ టు బ్యాక్ మొమెంటం వెళ్ళిపోతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఈ రోజు మార్కెట్ లో కూడా సేమ్ బుల్ ర్యాలీ కనుక కంటిన్యూ అవుతున్నట్లయితే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్ లో బిగ్ కరెక్షన్ వస్తుంది. సో అందుకని ఎప్పుడైనా సరే ఒక స్ట్రాంగ్ బుల్ మార్కెట్ ఆర్ ఒక స్ట్రాంగ్ బేర్ మార్కెట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కన్సాలిడేషన్ ఆర్ పుల్ బ్యాక్ వస్తేనే దాని తర్వాత రాబోతున్న ట్రెండ్ కి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. ఈ రోజు వచ్చిన కన్సాలిడేషన్ అనేది చాలా హెల్దీ సైన్ కింద కన్సిడర్ చేసుకుందాం. బట్ దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ లో ఎలా ప్లాన్ చేసుకోవాలో మాట్లాడుకుందాం. సో టెక్నికల్ గా చూసుకుంటే మార్కెట్ సైడ్ వేస్ లో ఉంది. బట్ ఆప్షన్ చైన్ అనాలిసిస్ మనకి ఏం చెప్తుంది, లైక్ ఆప్షన్ చైన్ లో మనకి సెంటిమెంట్స్ ఎలా బిల్డప్ అనేది కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఇఫ్ యూ కెన్ సీ, సో ఆప్షన్ చైన్ లో మనం ఓవరాల్ డేటా చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ పుట్ సైడ్ 23,77,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ కాల్ సైడ్ లైక్ 20,96,000 ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఇఫ్ యూ కెన్ సీ ఓపెన్ ఇంట్రెస్ట్ కనుక మనం చూసుకుంటే పుట్ సైడ్ మనకి డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది, విచ్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈవెన్ నిన్న మార్కెట్ లో బుల్ ర్యాలీ వచ్చినప్పుడు కూడా మీకు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, కానీ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎగ్జిట్ అయ్యారు. కానీ ఈ రోజు మార్కెట్ లో పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయినప్పటికీ, నథింగ్ బట్ స్టేబుల్ గా ఉన్నప్పటికీ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ చేశారు. అది మనకి ఇండివిజువల్ స్ట్రైక్ లెవెల్స్ చూసినప్పుడు మీకు కొంచెం బెటర్ గా అర్థమవుతుందండి. జస్ట్ హ్యావ్ ఏ లుక్. మనకి మార్కెట్ ఈ రోజు 26,100 దగ్గర నుంచి 26,200 ఈ 100 పాయింట్స్ రీజన్ లోనే మనకి కన్సాలిడేషన్ జరిగింది కదా. మీకు పుట్ సైడ్ సపోర్ట్ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ 1.6 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఈ ఒక్క రోజే 40,000 వరకు చేంజ్ ఓపెన్ ఇంట్రెస్ట్. నథింగ్ బట్ ఈ ఒక్క రోజే ఫ్రెష్ గా 40,000 కాంట్రాక్ట్స్ బిల్డ్ చేశారు. కానీ అదే 26,200 దగ్గర మీకు చూసుకుంటే ఓవరాల్ గా 1.9 lakh ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఒక్క రోజే 92,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది. అంటే కాల్ సైడ్ ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవడం విట్నెస్ చేస్తున్నాం. అండ్ నాట్ ఓన్లీ దిస్ స్ట్రైక్ ప్రైస్, మీరు హైయర్ లెవెల్స్ లో లైక్ 26,300, 26,400 అండ్ 26,500 వీటి దగ్గర మీరు చూసుకున్న ఆల్మోస్ట్ 44,000, 57,000, 62,000 లైక్ కంప్లీట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ రోజు కాల్ సైడ్ ఎక్కువ కనిపిస్తుంది కంపేర్ టు పుట్ సైడ్. పుట్ సైడ్ చూసుకుంటే మీకు జస్ట్ 20,000 చేంజ్ లోనే మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో ఆప్షన్ సైడ్ అనాలిసిస్ బట్టి చూసుకుంటే ఈవెన్ దో పుట్ సైడ్ సపోర్ట్ స్ట్రెంత్ ఉన్నప్పటికీ ఈ రోజు కాల్ సైడ్ రెసిస్టెన్స్ కూడా స్ట్రెంత్ పెరిగింది. సో ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ మనకి ప్రైస్ యాక్షన్ లో ఏదైతే కన్సాలిడేషన్ రిఫ్లెక్ట్ అవుతుందో ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో డేటా కూడా సేమ్ కన్సాలిడేషన్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో రెండు కూడా ఒకటే చెప్తుంది కాబట్టి, సో ఇప్పుడు కన్సాలిడేషన్ జస్ట్ 100 పాయింట్స్ రీజన్ లో కన్సాలిడేషన్ ఉంది కాబట్టి ఈ 100 పాయింట్స్ రీజన్ బ్రేక్అవుట్ బట్టి మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుందామండి. సో మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ లో ఉంది కాబట్టి, సో కంప్లీట్ ఈ 100 పాయింట్స్ రీజన్ ఏదైతే ఉందో నేను రేపటికి దీన్ని నో ట్రేడింగ్ జోన్ కింద మెన్షన్ చేసుకుంటాను. సో ఇట్ క్లియర్లీ స్టేట్స్ దట్ మార్కెట్ ఈ రేంజ్ లో ట్రావెల్ అవుతున్నంత వరకు నేను ఎలాంటి డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే 100 పాయింట్స్ రీజన్ అనేది చాలా స్మాల్ రీజన్. ఇంత స్మాల్ రీజన్ లో మీరు ఒక ట్రేడ్ ని ఐడెంటిఫై చేసి ప్రాపర్ మొమెంటం క్యాప్చర్ చేసి స్టాప్ లాస్ టార్గెట్స్ ఇవన్నీ సెట్ చేయడం చాలా క్లమ్జీ అవుతుంది. అట్ ది సేమ్ టైం స్టాప్ లాస్ ఈజీగా టచ్ అవుతుంది. బికాస్ ఇఫ్ యూ కెన్ సీ మార్కెట్ చాలా చాపీగా బిహేవ్ చేస్తుంది. అంటే ఒక ప్రాపర్ డైరెక్షన్ ఉంటుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ మార్కెట్ లో మీకు స్టాప్ లాసెస్ ఎక్కువ ట్రిగర్ అవుతుంది. అందుకని ఈ జోన్ ని నేను కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఈవెన్ రేపు మార్కెట్ లో కూడా ఇదే రీజన్ లో కనుక రేపు మార్కెట్ కంటిన్యూ కనుక జరుగుతున్నట్లయితే కంప్లీట్ మనం ఇగ్నోర్ చేసుకుందాం. సో either we have to wait for 25,200 level upside breakout or 25,100 downside breakout. ఈ బ్రేక్అవుట్స్ బట్టి మనం ట్రేడ్ చేద్దాం. కానీ ఇప్పుడున్న సినారియో ఆల్రెడీ ఒక పాజిటివ్ సెంటిమెంట్ వచ్చి ఒక కన్సాలిడేషన్ లైక్ ఫ్లాగ్ అండ్ పోల్ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అయింది కాబట్టి, సో బేసిక్ గా ఈ ప్యాటర్న్ ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్. అంటే ఈ ప్యాటర్న్ ఫామ్ అవ్వకముందు మీకు ఏదైతే ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిందో దీని తర్వాత కూడా అదే ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకని ఫస్ట్ ప్రయారిటీ 26,200 ని ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుని ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. బై ఛాన్స్ జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల కానీ ఓవర్ నైట్ లో యుఎస్ మార్కెట్స్ నెగటివ్ సెంటిమెంట్ వల్ల సెంటిమెంట్ చేంజ్ అయితే 25,100 డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం ఇక్కడ నుంచి షార్టింగ్ ఆపర్చునిటీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఆప్షన్ బయర్స్. ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఈవెన్ ఈ నో ట్రేడింగ్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా మీరు ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆప్షన్ సెల్లర్స్ కున్న ఒకే ఒక ప్రాబ్లం, ఇండియా విక్స్ చాలా తక్కువ ఉందండి. ఇలాంటి టైం పీరియడ్ లో మనకి ప్రీమియమ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో డూయింగ్ ఆప్షన్ సెల్లింగ్ ఇస్ నాట్ ఏ గుడ్ బిజినెస్, బికాస్ ప్రీమియమ్స్ తక్కువ ఉన్నప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్ కూడా తగ్గిపోతుంది, బట్ బ్రోకరేజ్ చార్జెస్ పెరిగిపోతుంది.
ఎక్కువైపోతుంది, అంటే లైక్ రికరింగ్ కాస్ట్ ఎక్కువైపోతుంది, మీకు వచ్చే ఓవరాల్ నెట్ ప్రాఫిట్ తగ్గిపోతుంది. కాబట్టి సో చాలా మంది ఇలాంటి లోవిక్స్ మార్కెట్ లో కూడా ఆప్షన్ సెల్లింగ్ చేయరు. బట్ ఒకవేళ మీరు చేయాలనుకుంటే వీక్లీ ఎక్స్పైరీ కాకుండా కొంత ఫార్ ఎక్స్పైరీస్ లైక్ మంత్లీ ఎక్స్పైరీ ప్రిఫర్ చేసుకుంటే కొంచెం బెటర్ ప్రీమియమ్స్ తీసుకోవడానికి మీకు పాసిబిలిటీస్ ఉంటాయి, రైట్? సో దిస్ ఇస్ ద సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. రేపు కంప్లీట్ గా 26,200 అప్సైడ్ బ్రేక్ అయితేనే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇఫ్ నాట్, ఒకవేళ రేపు మార్కెట్ గ్యాప్ అప్ జరిగినా ఆ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత సేమ్ 26,200 నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది కదా, అప్పుడు మాత్రం మనం ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం, రైట్? సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ వెల్. సో సెన్సెక్స్ లో మనం నిఫ్టీ లాగా రేపు ఇగ్నోర్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి దిస్ ఇస్ ద కంప్లీట్ రీజన్. సో 85,100 దగ్గర మనకి సపోర్ట్, లైక్ లాస్ట్ 2 days లో పాయింట్ సమ్వే క్లోజ్ టు 85,100 దగ్గర ఉంది, అండ్ హై పాయింట్ 85,400. లైక్ రౌండ్ ఫిగర్ తీసుకుంటే 85,500 వరకు మనం ఎక్స్టెండ్ చేసుకుందాం. సో సమ్వే క్లోజ్ టు ఈ 400 పాయింట్స్ రీజన్ ని రేపు సెన్సెక్స్ లో ఇగ్నోర్ చేసుకుని ఈ రీజన్ బ్రేక్అవుట్ బట్టి డైరెక్ట్ లో ట్రేడ్ చేద్దాం. బట్ ఒక ఆప్షన్ సెల్లింగ్ మీ ఫస్ట్ ప్రైడ్ అయితే ఈ రీజన్ లో కూడా ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. సింపుల్ ప్లాన్. 85,500 అప్ సైడ్ బ్రేక్ అయితే లాంగ్ సైడ్, 85,100 డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ షార్టింగ్ ఆపర్చునిటీస్ ప్లాన్ చేసుకుందాం. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ తో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా బెటర్ ఉందండి. బికాస్ బ్యాంక్ నిఫ్టీ ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర కన్సాలిడేషన్ జరుగుతుంది. యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఇన్ 1 hour టైం ఫ్రేమ్ అండి. సో 1 hour టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకి రీసెంట్ సపోర్ట్స్ దగ్గర మనకి చాలా స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఇనిషియేట్ అవుతుంది. అండ్ ఈవెన్ సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ ఒక స్ట్రాంగ్ బుల్ ర్యాలీ అండ్ ఇప్పుడు ఒక షార్ట్ టర్మ్ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ లో మనకి కన్సాలిడేషన్ జరుగుతుంది. సో ఆల్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఇస్ ది కన్సాలిడేషన్ బ్రేక్అవుట్. లైక్ 59,700 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో వన్స్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ కనుక జరిగితే మళ్ళీ స్ట్రాంగ్ మూమెంటం అప్ సైడ్ అయితే మనం విట్నెస్ చేయొచ్చు. సో రేపు బ్యాంక్ నిఫ్టీలో ఒకవేళ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఇక్కడ కూడా ఒక షార్ట్ టర్మ్ నో ట్రేడింగ్ జోన్ ఉంది, దాన్ని హైలైట్ చేసుకుందాం. లైక్ 59,500 దగ్గర నుంచి 59,700 ఆర్ రౌండ్ ఫిగర్ 800 వరకు మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ 800, 300 పాయింట్స్, ఈ 300 పాయింట్స్ రీజన్ ఇగ్నోర్ చేసుకుని బేస్డ్ ఆన్ దిస్ బ్రేక్అవుట్ యూ కెన్ గో ఫర్ డైరెక్షనల్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే లాంగ్, డౌన్ సైడ్ అయితే షార్ట్ పోర్షన్స్ ప్లాన్ చేసుకుందాం. సో అలాంగ్ విత్ దట్, సో వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ ఐటీసీ స్టాక్. ఇఫ్ యూ కెన్ సీ ఐటీసీ ఈ రోజు ఆల్మోస్ట్ 8% ఫాల్ వచ్చిందండి. సో చాలా మంది ఈ స్టాక్ లో హోల్డింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు బికాస్ ఆఫ్ ఇట్స్ వన్ ఆఫ్ ది గుడ్ డివిడెండ్ స్టాక్ అండి. సో ఐటీసీ చూసుకుంటే మనకి రీసెంట్ సపోర్ట్ కూడా బ్రేక్అవుట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకున్న స్ట్రాంగ్ సపోర్ట్ 380 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ చేసి చాలా బిగ్ లెవెల్ మోర్ దాన్ 8% సింగిల్ డే లో ఈ స్టాక్ ఫాల్ అయింది. దీనికి మేజర్ రీజన్ టొబాకో రిలేటెడ్ గా మన ఇండియన్ గవర్నమెంట్ టాక్సెస్ ని ఇంక్రీజ్ చేయబోతుంది అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టివ్ ఫ్రమ్ February 1st. సో టొబాకో రిలేటెడ్ టాక్సెస్ పెరుగుతున్నాయి కాబట్టి దాని ఇంపాక్ట్ టొబాకో స్టాక్స్ అన్నిటిని చూపించింది. పర్టికులర్ గా ఐటీసీ సింగిల్ డే లోనే 8% ఫాల్ అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ హోల్డింగ్ ఐటీసీ, సో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి వెదర్ మీరు ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే ఆల్టర్నేట్ లైక్ హెడ్జింగ్ చేసుకోవడం అనేది మీరు ఒకసారి థింక్ చేసుకోండి. బట్ ఎవరైనా ఐటీసీలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే ఐ థింక్ దిస్ ఇస్ నాట్ ది రైట్. సో ఈ స్టాక్ లో ఇంకా ఫర్దర్ గా సెల్లింగ్ ప్రెజర్ అయితే విట్నెస్ చేయొచ్చు బికాస్ సపోర్ట్ బ్రేక్ అయింది కాబట్టి ఫర్దర్ గా మనం కరెక్షన్ అనేది ఇమీడియట్ కాకపోతే ఫర్దర్ డేస్ లో కూడా కొంత కరెక్షన్ విట్నెస్ చేయొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక 2 స్టాక్స్ ని స్వింగ్ ట్రేడింగ్ కోసం ఫిల్టర్ చేస్తున్నాను. ద ఫస్ట్ వన్ JSW ఎనర్జీ. సో టెక్నికల్ గా మంచి బ్రేక్అవుట్ వచ్చిందండి ఈ స్టాక్ లో. హ్యావ్ ఏ లుక్ ఇన్ టు 1 hour టైం ఫ్రేమ్. ఈవెన్ మీరు 1 day టైం ఫ్రేమ్ చూసుకున్నా సరే స్ట్రక్చర్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో 1 hour లో ఒకసారి ఈ స్టాక్ ని అనలైజ్ చేసుకుంటే రీసెంట్ స్వింగ్ హై దగ్గర నుంచి మనకి సపోర్ట్ వల్ల కరెక్షన్ వచ్చింది అండ్ ఆఫ్టర్ దట్ మార్కెట్ సపోర్ట్ తీసుకుని బౌన్స్ బ్యాక్ అవుతున్న ప్రాసెస్ లో ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఏరియా ఉంది ఈ రీజన్ లో. సమ్వేర్ క్లోజ్ టు 480 అబౌవ్, లైక్ 480 దగ్గర సమ్వేర్ ఇక్కడ మీకు రీసెంట్ స్వింగ్ హైస్ ఉంది, రెసిస్టెన్స్ జోన్. ఈ రోజు ప్రాపర్ గా మనకి బ్రేక్అవుట్ జరిగింది. బట్ ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే సపోర్ట్ దగ్గర నుంచి మార్కెట్ ఇంక్రీజ్ అయింది, ఒక కన్సాలిడేషన్ అండ్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్. నేను మళ్ళీ ఒకసారి రీడ్రా చేస్తాను. సపోర్ట్ నుంచి మార్కెట్ స్ట్రాంగ్ గా అప్ సైడ్ ర్యాలీ వచ్చింది, ఒక కన్సాలిడేషన్ మళ్ళీ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ వచ్చి మార్కెట్ ఫర్దర్ గా అప్ సైడ్ వెళ్తుంది. సేమ్ స్ట్రక్చర్ నిఫ్టీలో ఇప్పుడు ఫార్మ్ అవుతుంది. మీరు క్లియర్ గా చూసుకుంటే నిఫ్టీలో కూడా నిన్న మార్కెట్ లో స్ట్రాంగ్ బుల్ ర్యాలీ వచ్చింది అండ్ నిన్న ఎండింగ్ నుంచి ఈ రోజు వరకు ఒక కన్సాలిడేషన్ ఫార్మ్ అయింది. ఆల్ వీ హావ్ టు వెయిట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్. నిఫ్టీలో కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ట్రేడ్ తీసుకుంటేనే బిల్లింగ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ కన్సాలిడేషన్ రీజన్ ని నిఫ్టీలో నో ట్రేడింగ్ జోన్ అని మెన్షన్ చేసుకున్నాం. బట్ ఈ స్టాక్ లో మనకి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ రెసిస్టెన్స్ వీఆర్ హావింగ్ ఇట్ సమ్వేర్ క్లోజ్ టు 560. అక్కడ వరకు మనం ఫర్దర్ మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ స్టాక్ ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాను అండ్ అలాంగ్ విత్ దట్ దేర్ ఇస్ వన్ మోర్ స్టాక్ IndusInd Bank. ఇది ఇంకా బ్రేక్అవుట్ అయితే రాలేదండి బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎ బ్రేక్అవుట్. రెసిస్టెన్స్ దగ్గర స్టేబుల్ గా ఉంది. రెసిస్టెన్స్ దగ్గర కూడా బయింగ్ యాక్టివిటీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో IndusInd Bank మీరు ఓవరాల్ గా స్ట్రక్చర్ చూసుకుంటే ఇది కూడా మనకి రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి స్ట్రాంగ్ అప్ సైడ్ ర్యాలీ అండ్ ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ అండ్ ఈ ప్రాసెస్ లో కన్సాలిడేషన్ ప్రాసెస్ లో రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్లే కొంతకి బయింగ్ స్ట్రెంత్ పెరుగుతుంది. సో బయస్ ఒక స్ట్రెంత్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు జనరల్ గా వీక్ అవ్వాలి కానీ ఇక్కడ స్ట్రెంత్ పెరుగుతుంది అండ్ ఇట్ ఈస్ అబౌట్ టు గివ్ బ్రేక్అవుట్. లైక్ మనకి 900 నుంచి 920 వరకు ఎక్స్టెండెడ్ రెసిస్టెన్స్ ఉందండి. వన్స్ ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 1 hour టైం ఫ్రేమ్ అయినా డైలీ టైం ఫ్రేమ్ అయినా మనకు ఒక స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ సస్టైన్ అయితే మనం ఆ పాయింట్ లో మనం ఈ స్టాక్ లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, రైట్? సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మార్కెట్స్ లో అంత స్ట్రాంగ్ మొమెంటం రాలేదు. మార్కెట్ కంప్లీట్ సైడ్ వేస్ లో ఉంది. బట్ నిన్న వచ్చిన బుల్ మార్కెట్ కి కన్సాలిడేషన్ కింద కన్సిడర్ చేసుకుందాం. సో దట్
దట్స్ వై వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ బ్రేక్అవుట్ ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. బట్ అప్ సైడ్ బ్రేక్అవుట్ అని హై పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఆప్షన్ చైన్ లో కూడా ఈ రోజు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది కాబట్టి రేపు ఒకవేళ నిఫ్టీలో 26,200 లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అయితే 26,200 దగ్గర కాల్స్ ఎగ్జిట్ అవడం కనిపిస్తేనే మీరు అప్ సైడ్ ట్రేడ్ తీసుకోండి. అంతేగాని ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది కదా అని బ్లైండ్ గా రెఫరెన్స్ పారామీటర్ కింద తీసుకుని ట్రేడింగ్ చేయొద్దు. మల్టిపుల్ సినారియోస్ చెక్ చేసుకోండి. దీని గురించి మనం ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రైట్, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.